రోజు ఒకే కథ చెప్తున్నావు, ఇవాళ వేరే కథ చెప్పు. కథ చెప్పు. ఆ కాలపు కథ చెబుతా, ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేల. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. ఎదిరి అదిరి తెదిరిపోయి సుక్కల్లో సందమామలాగా ఆకాశం క్షీరాంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు జ్వాల కన్నది ఒక జ్వాలాపుత్రుణ్ణి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి విడుదలా రక్షించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. ఎంసీ విజయానందరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.